హాయ్ గైస్, వెల్కమ్ టు ఐకాన్ బాయ్స్ అల్లీపూర్. ఈరోజు మేము శ్మశాన వాటికలో దయ్యాన్ని ఉపయోగపోతున్నాం. కనిపిస్తుందో మాకు కూడా తెలియదు. ఇవి కల్పితాలు మాత్రమే, మాకు తెలిసినంత మాత్రం నుంచి బయటకు పోతున్నాం శ్మశానం దగ్గరికి. ఇప్పుడు వచ్చేసి ఊర్లో అందరూ పడుకున్నారు. చింటూ బాయ్స్ ఆన్ ఫైర్, చింటూ బాయ్స్ ఆన్ ఫైర్. మమ్మల్ని ఎప్పుడు అందుకునే అయితే మేము చీకట్లోకి వెళ్తున్నాం. చుట్టూ మొత్తం చీకటి ఉంది, నిశ్శబ్దంతో కూడిన చీకటి. మా చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. టైం వచ్చేసి 11:34 అవుతుంది ఎగ్జాక్ట్లీ. మాకు కొంచెం భయం కూడా అవుతుంది. కాకపోతే దయ్యం అయితే కనిపిస్తుందో తెలియదు. మేమైతే నమ్మం ఇవన్నీ. మీరు కూడా మీ అయితే తొవ్వ ఇక్కడ మేము ఆయనం. మా వాడు మాట్లాడుతుండు. ఇది మా వాడిని పెళ్ళి కూడా కాలే. వాడు వచ్చేసి ఒక 22 years ఏజ్ ఉంటాడు. పాపం ఆడదయం కనిపిస్తే ఏమన్నా వేద్దామని చూసుకుంటుండు. కాకపోతే ఏ దయం కనిపిస్తాం, మోదయం కనిపిస్తాం మాత్రం ఆడు ఉండవు. మేము ఆడదయం అయితే మా వాడిని సెట్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు కూడా వాళ్ళకైనా కావాలంటే కామెంట్ చేయరు. కాకపోతే అవి నవ్వుతుండు. మా వాడు పెళ్ళి అనగానే చూసిర్రా, ముఖంలో కలొచ్చింది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పెళ్ళి అనగానే. కాకపోతే ఒకవేళ దయ్యం ఉంటే ఇంకే పట్టాలి, ఇంకే వాడాలి దయ్యం. ఎంటికలు కూడా పెళ్ళి కలొచ్చింది. సెట్ చేద్దాం అనుకున్నాను దయ్యంని. దయ్యం అయితే ఏం కావాలా నీకు? దయ్యాన్ని విడిచిపెట్టా మామ. నేను దయ్యం కూడా విడిచిపెట్టా అంటుండు. పాపం ఏజ్ వచ్చేసి ఒక 22+ అవుతుంది. ఎవరైనా పెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి. నైట్ అడవి పందులు కూడా తిరుగుతాయి. ఒకవేళ అడవి పందులు వస్తే మాత్రం మేము వీడియో మధ్యలోనే ఆపుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా భయం అవుతాయి, అడవి పందులు గుద్దుతాయి. మళ్ళీ పాల్ మీద పాల్ చేదిరా లవడిక్క పాల్. చీకట్లో మాత్రం పోతున్నాం. ఇప్పుడైతే శ్మశానంకి వెళ్ళే దారి ఇది. దగ్గరికి వచ్చినాం. కొన్ని సౌండ్ కూడా వినబడుతున్నాయి, ఏమో నక్కలు ఒరినట్టు. మాకైతే కొంచెం భయం అవుతుంది. ఎప్పుడైతే ఇవి నమ్మలేదు మేము, ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది కావచ్చు అనిపిస్తుంది. మా వాళ్ళు అరే దయ్యం ఉందంటావా? అరే నిజంగానే దయ్యాలు ఉంటాయంటావా? దయ్యాల మీద అంత నమ్మకం లేదు మామ, చూద్దాం. మావాడైతే కాన్ఫిడెన్స్గా దయ్యాల మీద నమ్మకం. ఇక్కడ అడవి పందు ఏమో సౌండ్స్ కూడా వినబడుతున్నాయి, గజల సౌండ్. మీకు కూడా వినబడుతున్నాయా? చెరానికి ఇట్లా వస్తుర్రు. ఈ చీకటికి వాళ్ళు ఉన్న కూడా కర్రగా ఉంటారు, కనిపించలేరు. దగ్గరికి వచ్చిండు. మాలో మేమే చూసుకొని భయం అవుతుంది. ఎవడు ఓనికి కనిపించలేరు. మా ముందట ఒక అన్న పోతుండు. అన్నకి అయితే ఇప్పుడు దయ్యంని కూడా పెళ్ళి చేసుకుందాం అనుకుంటుండు. అరే కుక్కలు ఉరుతున్నాయి ఫ్రెండ్స్. మాకైతే చాలా భయం అవుతుంది. గజల సౌండ్ ఎక్కువ ఇక్కడ అమ్మాయి వాళ్ళు గజలు కట్టుకొని. నిజం ఫ్రెండ్స్, మా వాళ్ళు వెళ్ళిపోతారు భయపడి. వాళ్ళు బండి మీద వచ్చారు ఇదాకా. మాకైతే చాలా భయం అవుతుంది. కాబట్టి అయినా మేము ఇక్కడికి వెళ్ళి ధైర్యంగా ముందుకు పోతున్నాం. శ్మశానం కాడికి పోతున్నాం, మీకు చూపిస్తున్నాం. చూద్దాం. ఇంకా సౌండ్ అయితే చాలా వస్తుంది. మా దాంట్లో కూడా చరణ్ ఇట్లా భయపడుతున్నారు. మా ఇంకానే ఏముందో అని కూడా మాకే తెలుస్తలేదు. అంత భయంతో పోతున్నాం మేము. అరే మా సౌండ్ వస్తున్నాయిరా. అరే అరే ఏమో సౌండ్ వస్తుందిరా. వాళ్ళకేమో పోయినట్టుందిరా. అరే పర్రా ఏమో పోతుందిరా. అరే ఏం కాదు. అరే గిడి దాకా వచ్చినాం, ఆడదాకా పోదాం. దారా దగ్గర దాకా వచ్చినాం, పోదాం. ఏంటో చూద్దాం. దారా అదేంటో మనం మళ్ళీ తీసుకొని ముందుకు పోతున్నాం. మేము ఇంత పోతున్నాం కానీ మీరు చిన్న ఒక సబ్స్క్రైబ్ చేయర్రి. ఇట్లా ఆన్ చేసుకొని మరీ పోతున్నాం. ఇద్దరు ఎక్కడ ఏమున్నదో తెలియదు, ఏమవుతుంది. అయినా పోతున్నాం. ఏమవుతుందో చూద్దాం. అన్న దయ్యాలు ఉండయి నాకు తెలిసి. అవి చిన్న సౌండ్లు. అవి మేమే అది అట్లా భయంలో ఉన్నప్పుడు అందరికి వస్తాయి అట్లనే. దాని గురించి మనం ఆలోచిస్తే అవే వస్తాయి. కాకపోతే అయినా పోవాలి, చూపించాలి మీకు దయాలు ఉన్నాయో లేవో. 11:30 నుంచి ఎంతనో అవుతుంది. పోతున్నాం. అయినా కూడా మొత్తం చీకటి. ఈ కట్ట మీద అడవి పందులు తిరుగుతాయి నైట్ అయితే. కట్ట మీకు కనిపిస్తలేదా? ఇదైతే శ్మశాన వాటిక. అక్కడ లైట్లు ఉన్నాయి, అదే శ్మశాన వాటిక. దగ్గర దాకా వచ్చినాం. ఇక్కడ ఊరికి
ఇడే వచ్చింది. శ్మశాన వాటిక దగ్గరికి వచ్చినాం. లైట్ ఆన్ చేయ, లైట్ పెట్టు బ్రో. నీకు ఇలా పిల్ల దొరికినట్టే. మా మా బ్రోకి పిల్లలు లేరు కాబట్టి అమ్మాయిలు సరిపోతలేనని దయ్యాల కొరకు వచ్చిండు. దయ్యం కోసం వచ్చినాం ఇవాళ అయితే. ఇప్పుడు నీకు ఏ దయ్యం కాలే, ఎట్లుండాలి నీకు దయ్యం? వాటికి అయితే ఎంట్రన్స్ వచ్చాం. ఇప్పుడైతే శ్మశాన వాటిక దగ్గరకి వచ్చినాం. ఇక్కడ వేరే వేరే సౌండ్స్ వస్తున్నాయి. నాకైతే ఫుల్ భయం అవుతుంది. మీరు నమ్మరు. దిస్ ఈస్ వైకుంఠ దహనం. ఇక్కడ ఆలేస్తారు, రిస్క్ తీసుకోవాలనుకుంటలేం. ఇక్కడ దాకా వచ్చినాం మేమైతే. ఇదే శ్మశాన వాటిక. దయ్యాలు లేవు, ఏం లేవు. 12 అవుతుంది ఏమో. ఎట్లుంది? దయ్యాలు ఉన్నాయి అంటారా? ఓ ఇంకకెళ్ళి ఉరుకుతుందిరా చూడురా. ఏమో ఉరికిందిరా దయ్యం. అనుకుంటాం మళ్ళీ రివర్స్ అవుతున్నాం. ఏంటో చూడాలని. వి విల్ గో బ్యాక్ దేర్. చెప్పు. ఇప్పుడైతే ఒకటి ఉరికినట్టు అనిపించింది మాకైతే. మేము తను ఇటే ఉరికింది. ఇప్పుడైతే ఇటే ఉరికింది. ఇటు అనుకుంటున్నాం ఒకసారి. మళ్ళీ ఏమో సౌండ్స్ వస్తున్నాయి. ఆ గేట్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. మేము పోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మా గుట్ట పైన ఏమో అనిపిస్తుంది. సరదాకి వచ్చి ఏమో కనిపిస్తున్నాయి. నా కెమెరా కూడా అప్పుడప్పుడు బ్లర్ అవుతుంది. అక్కడ లైట్సే లేవు. లాస్ట్ ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇక్కడ 2 ఉండే. అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా. అక్కడ ఏమో ఉంది సంథింగ్. ఇక్కడ నుంచి మేము ఆఫ్ చేద్దాం. దానికైతే ఒకసారి పొద్దున పోయి చూస్తాం. అది లైట్ కదా. ఇప్పుడైతే ఆడు పోమంటే కొంచెం భయం అవుతుంది. అడి పందులు కుక్కలు మోగుతున్నాయి. మళ్ళీ ఏమో ఉరికినట్టు అనిపించింది ఒకసారి. ఆ దొడ్లే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆవులు ఉన్నాయి, అందులో ఏమో వెళ్ళినట్టు అనిపించింది. ఫ్రెండ్స్ ఎట్లుంది? దయ్యంతో స్టార్ట్ చేసినాం. దయ్యం కనిపించింది, చూసినాం. దయ్యాలు నమ్మకం లేకుండే, కానీ ఇప్పుడు ప్రజెంట్ నాకు నైట్ కూడా వచ్చినాం. దయ్యాలు ఏం కనిపించలేవు. నేను దయ్యాలు లేవని నమ్ముతున్నాను. ఇప్పుడు మరి అనిపించింది ఏంటి? అది ఏదో సంథింగ్ ఏదో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎవరెవరో మనుషుల సౌండ్ అది. ఒకసారి టైం చూపి. టైం యాక్చువల్గా ఇప్పుడు 11:59 అవుతుంది. 11:59కి మరి ఇక్కడ ఇంకా వాళ్ళు ఉంటారు బ్రో. ఒకసారి 11:59కి ఇక్కడ అంత చీకట్లా చేస్తారు కదా. అంత చీకట్లా. ఇక్కడ 2 ఉండే ఫస్ట్. అక్కడ ఏంటో మాకు తెలియదు. అది స్తంభం లైట్ అనుకుంటున్నా నేను. ఇక్కడ 2 స్తంభం లైట్లే కాంటలే. మేము రోజు ఇక్కడికి వస్తాం. అక్కడిది నాకేమో అనిపిస్తుంది. అక్కడ ఏమో అనిపిస్తుంది. అందుకే మేము శ్మశానం లోపలికి కూడా పోదాం అనుకున్నాం. మళ్ళీ ఇటే వచ్చినాం. నీతో చెప్పినాం కదా లోపలికి కూడా పోదామని. కొంచెం భయం అయింది కాబట్టి బయటకు వచ్చినాం. ఎందుకంటే ఇది నైట్ టైం కాబట్టి టైం చాలా ఎక్కువ అయిపోయింది. అయితే మొత్తం చీకటి. మాకేం కనిపిస్తలేదు. ఫ్లాష్ ఆన్ చేసుకొని వచ్చినాం రంగ కూడా. ఇప్పుడు ఇంకా 12 అవుతుంది. ఇంకా వేరే సౌండ్స్ వినబడ్డాయి. మీకు వినబడ్డాయి అప్పుడు? అది రైట్ వినబడ్డాయి కానీ అది సంథింగ్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా మేము సౌండ్లు వస్తున్నాయి. భయం అవుతుంది. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి మస్తు దూరం వచ్చినాం. సౌండ్స్ ఎక్కువ అవుతున్నాయి. 12:03 అవుతుంది టైం. మేమైతే రిటర్న్ వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో కలుసుకొని అమ్ముతలేరా? కామెంట్లో పెట్టుర్రి. ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఇక దయ్యం అనేది అంటే ఏంటి? సంథింగ్ అంటే ఏంటి? సంథింగ్ అనగా ఏదో క్లాత్ కావచ్చు. క్లాత్ అంటే ఎట్లా వస్తుంది? నీకు ఇంకా ఎందుకు ఉంటాయి బ్రో? అందుకే బ్రో నువ్వు సింగిల్గా అనిపించుకుంటున్నావు మళ్ళా.